న్యూ ఇయర్ వచ్చి అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. జూన్ ముగిసి జూలై నెలకు ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. జూలై నెల ప్రారంభం అవ్వడంతోనే కొన్ని ధరలు పెరగనున్నాయి. అలాగే క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లింపుల్లోనూ మార్పులు జరగనున్నాయి. ఎల్పిజి సిలిండర్ ధరలు పెరగనున్నాయి. అలాగే క్రెడిట్ కార్డుల నియమాలు కూడా మారబోతున్నాయని తెలుస్తుంది. సిఎన్జి, పిఎన్జిలపై కూడా ప్రభావం ఉండొచ్చని తెలుస్తుంది. అయితే ప్రతి నెల 1వ తేదీన చమురు సంస్థలు ఎల్పిజి సిలిండర్ ధరలను నిర్ణయిస్తాయి. కాగా ఎన్నికలు ఉండడంతో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతూ వచ్చాయి. కానీ జూలై 1న ఎల్పిజి సిలిండర్ ధరలు పెరగవచ్చని అంటున్నారు. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగినా డొమెస్టిక్ సిలిండర్ ధరలు తగ్గాయి. జూలై 1న ఈ ధరలు కాస్త పెరగవచ్చునన్న సంకేతాలు ఉన్నాయి. ఆ రోజుకు చమురు ధరల ప్రకారం ఎల్పిజి సిలిండర్ ధరలు తగ్గే అవకాశం కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్పిజి సిలిండర్ ధరలే కాదు, ఎయిర్ టర్బైన్ ఇంధన ధరల్లోనూ జూలై 1 నుంచి మార్పు రాబోతుంది. సిఎన్జి, పిఎన్జి ధరలు మారుతాయని సమాచారం. ఒకవేళ వాయు ఇంధన ధరలు తగ్గితే ప్రయాణికులకు ఉపశమనం కలుగుతుంది. సిఎన్జి ధరలు తగ్గితే డ్రైవర్లకు ఉపశమనం కలుగనుంది. అవే కాకుండా జూలై 1 నుంచి క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లింపుల్లోనూ మార్పులు రానున్నాయి. ఈ నియమాలు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం జూలై 1వ తేదీ నుంచి అన్ని క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లింపులు భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ ద్వారా జరగనున్నాయి. అంతేకాదు 1వ తేదీన మరిన్ని నిత్యావసరాల ధరలు కూడా మారనున్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో టమాటా 120 రూపాయలు, కిలో మిర్చి 130 రూపాయలు, కిలో బెండకాయ 100 రూపాయలకు చేరాయి. ఇక ఉల్లిపాయలు కూడా కిలో 50 రూపాయలు ఉన్నాయి. పంట దిగుబడి తగ్గడం, వర్షాకాలం నేపథ్యం ఉన్న పంట నీట మునగడంతో కూరగాయల ధరలు పెరిగాయి. ముందు ముందు వంట నూనె, పప్పు, ఇతర వంటింటి దినుసుల ధరలు కూడా పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.